అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకోటి మీరు గమనించారా? కళ్యాణ్ గారు అది అభిమానులను పలకరిస్తున్నట్టే కనబడుతుంది గానీ, దానికి లింక్ చేస్తూ మనకి ఒక సందేశం లేదా ఒకరికి కౌంటర్ కూడా పడిపోయింది. అదేంటో తెలుసా? కళ్యాణ్ గారు స్టార్టింగ్ స్పీచ్‌లో తమిళ్‌తో స్టార్ట్ చేసి తెలుగు, కన్నడ, మరాఠా, తమిళ్ లాంటి భాషలు మాట్లాడారు. మెయిన్‌గా తమిళ్‌నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ నిన్నటి నుంచి కళ్యాణ్ గారి స్పీచ్ నుంచి నిన్నటి వరకు కూడాని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఒకసారి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని గూగుల్‌లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. నేను చెప్పేది రాంగా, రైటా తెలుస్తుంది కూడా. అదేంటంటే దీని ప్రతిపాదన 1961లో మొత్తం దేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరూ మనకు ఒక త్రిభాషా విధానం ఉండాలి అని తీసుకున్న నిర్ణయంతో 1968లో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇంగ్లీషు నేటివ్ లాంగ్వేజు దాంతోపాటు హిందీ కంపల్సరీగా చేస్తూ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే దానికి కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు ఫ్యూచర్‌లో అన్న పాయింట్ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉండటంతో 2020లోని మళ్ళాని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదన చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ తమిళనాడు ఉంది కదా, డిఎంకే పార్టీ, ఇది ఒక వరస్టెస్ట్ పార్టీ. ఈ వరస్టెస్ట్ పార్టీ ఈ మధ్యన చేస్తున్న దాని మీద నేను డెఫినెట్‌గా 2 వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ఫస్ట్ వీడియో. ఏమిటి? ఆయన ఏమంటాడు? ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఏంటి? హిందీని తీసుకొచ్చి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద రుద్దుతారున్నారు. దాని గురించి దీన్ని తీసుకొస్తున్నారు. కానీ మీరు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గమనిస్తే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. మీకు ఒక లోకల్ లాంగ్వేజ్ మీరు తీసుకోవాలి. అంటే అండ్ థర్డ్ వచ్చేసి ఎనీ అదర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుంటే ఇప్పుడు 1968 పాలసీ ప్రకారం ఇప్పుడు వరకు మనం ఎలా చదువుకున్నాం? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. లేకపోతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా చదువుకున్నాం మనం. ఇప్పుడు 2020లో ఈ పాలసీని తీసుకొచ్చిన తర్వాత, ఇది అమలుపరిచిన తర్వాత ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేనున్నాను. నాకు నా నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎలాగ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ అదర్ లాంగ్వేజెస్లో నీకు ఇండియాలో అధికారికంగా గుర్తించబడిన 15 లాంగ్వేజెస్ ఉన్నాయి. అది తమిళ, కన్నడ, లేకపోతే ఒరిస్సానా, లేకపోతే మరాఠానా, ఉన్నాయి. హిందీనా ఉన్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తమిళ్ ఇష్టం, తమిళ్ నేర్చుకోవాలని ఉంది, లేదా నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీలో నేను తీసుకోవడం వల్ల నాకు దీని మీద ఒక గ్రిప్ వచ్చి నేను అది ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా, అంటే మల్టీ లాంగ్వేజెస్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. అంటే దీనివల్ల ఉన్న ఒక ఉపయోగం ఏంటంటే మన భారతదేశం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే ఒక చట్రంలో చిక్కుకుపోయి లోకల్ లాంగ్వేజెస్ని మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని గతింపజేయటం జరుగుతుంది. అదే నువ్వు నీ అదర్ లాంగ్వేజెస్లో, ఈ థర్డ్ లాంగ్వేజెస్లో నీకు ఇష్టమైన లాంగ్వేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా దాన్ని నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే గవర్నమెంట్, అది నువ్వు సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకుంటే నీ లోకల్ లాంగ్వేజ్ బతుకుద్ది, నీ దేశంలో ఉన్న వేరే లాంగ్వేజెస్ కూడా బతుకుతాయి. అది దాని అర్థం. ఉదాహరణకు ఇప్పుడు తమిళనాడే తీసుకుందాం. తమిళనాడు ఇదంతా క్లియర్గా చెప్పాలంటే 2026 ఎన్నికల స్టంట్ అంతే అయింది. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక విషయం చెప్తాను. తమిళనాడులో తెలుగు లాంగ్వేజ్ అనే సబ్జెక్టే లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు లేదు? అక్కడ తెలుగు పీపుల్ లేరా? సో ఇప్పుడు అక్కడ తమిళియన్స్ ఏం చేయొచ్చు? అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు పీపుల్స్ ఏం చేయొచ్చు? అదర్ లాంగ్వేజెస్లో తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఉం? కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. నీకున్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్లో నువ్వు హిందీ చెప్తావు, లేకపోతే నీకు బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వర్కర్స్ కావాలి, వాళ్ళు హిందీ వాళ్ళు, వాళ్ళతో హిందీ నువ్వు మాట్లాడుకోవాలి, భాష ఇబ్బందులు ఉంటాయి. ఎవడైనా ఇప్పుడు ఫర్ సపోజ్ తమిళనాడులో హిందీ సెలెక్ట్ చేసుకుంటే వాడికి ఈ బీహార్ నుంచి కన్నడ నుంచి వచ్చే వాళ్ళతో మాట్లాడడం ఈజీగా ఉంటుంది. వాడు ఈ బీహారుడు ఈ తమిళియన్ తగిలితే ఉం? ఇది క్లియర్ కట్గా ఉంది. అయితే ఇప్పుడు పానకంలో పుడకలాగా, చివరిగా ఒక పానకంలో పుడకలాగా ఒక పాయింట్ ఉంది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ దూరేసి 2020లో ఈ ప్రతిపాదన ప్రకటించినప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అదేంటి, వాళ్ళు ప్రచారం చేసేది ఏంటి, అప్పుడు హిందీ అన్నాడు, ఇప్పుడు ఇలా అంటున్నాడు, ఈయనకు ఒక స్టాండ్ లేదు అని. కానీ కళ్యాణ్ గారు ఏమన్నారు, హిందీ ఒకటే పెడతానంట. 1968 టైప్లో హిందీ ఒకటా పెడతానంటే కాదు, లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించండి. నేను హిందీని గౌరవిస్తా, కానీ వేరే లాంగ్వేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని కళ్యాణ్ గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అటో ముక్క ఇటో ముక్క కట్ చేసేసి పెట్టేస్తారు. ఈ పానకంలో పుడక టైపు. ముందు మీ అధ్యక్షుడి గురించి, మీ అధ్యక్షుని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి చూసుకోండి, అంతేగాని మమ్మల్ని ఏదో చేసేద్దారని గెలికేద్దారని కుదిరితే మీకు అయ్యే పనులు కావు. మొత్తం అన్ని రకాల భాషల్లో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ట్విట్టర్లో మీ ఈ పానకంలో పుడకల గాళ్ళకే చెప్తున్నాను, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్స్ని చూసుకోండి, మీకు వచ్చిన లాంగ్వేజెస్లో చూసుకోండి. ఆయన అన్ని రకాల లాంగ్వేజెస్లో పెట్టడం ద్వారా ఆయన లాంగ్వేజెస్ ఆర్ యాక్సెప్టబుల్, షుడ్ బి యాక్సెప్ట్ అన్న విషయాన్ని తీసుకొస్తున్నారు. అది తెలుసుకుని మాట్లాడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.